బనానా తవా ఫ్రై చేసుకుందామండి. దీనికి పచ్చి అరటికాయను బాగా పీల్ చేసి రౌండ్ లాగా కట్ చేసుకోవాలండి. కానీ నాకు రౌండ్ రాలేదు. ఈ అరటికాయ షేప్ వేరే ఉంది కాబట్టి అది ఆ షేప్లోనే వచ్చింది. దీనికి సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్టు, రెడ్ చిల్లీ పౌడరు, కొంచెము పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెము జీరా పౌడరు, కొంచెం రైస్ ఫ్లోరు, లెమను, కొరియాండరు బాగా వేసి కొంచెం పౌడర్ అంతా బాగా మిక్స్ చేయండి. తర్వాత ఈ మనం రౌండ్గా కట్ చేసుకున్న బనానా పీసెస్ అన్నీ ఇందులో వేసి ఒక్క చుక్క వాటర్ డిప్ చేయాలండి. జస్ట్ ఇలా చల్లండి. ఆ బనానా పీసెస్కి ఆ మసాలా అంతా పట్టేలాగా కొంచెం బాగా కలపండి. కలిపి తవా వేడి చేసి దానిపైన ఆయిల్ వేసి బాగా రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుంది.